హలో అండి, నమస్తే. ఇది నంద్యాల నుంచి పాణ్యంకి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో జమ్ముల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ నుంచి లోపలికి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ పురాతనమైన ఒక శివలింగం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఇక్కడున్న విగ్రహాలు, ఇక్కడున్న ఈ టెంపుల్ చిన్న టెంపుల్ లాగా ఉన్నది. చాలా పురాతనమైనవి, చాలా తక్కువ మందికి తెలుసు. ఇది శివలింగం చూసారా, చాలా చాలా సంవత్సరాల కింద ఇది ఇక్కడ స్థల పురాణం ప్రకారం నీళ్ళల్లో దొరికిందన్నారు. మీకు ఇప్పుడు ఆ చెలయేరు కూడా ఎక్కడ దొరికింది అన్నది చూపిస్తాను. శివలింగం చూడండి, చాలా పురాతనమైన శివలింగం ఇది. కొన్ని ఏళ్ల నుంచి ఇది ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకు చాలా తక్కువ మందికి తెలుసు ఇక్కడ ఉన్న టెంపుల్ వచ్చేసి. ఈ విగ్రహాలు కానీ ఈ టెంపుల్ కానీ ఎవరికి తెలియదు ఇక్కడ గుడి ఉన్నట్టు. ఇక్కడ జమ్ముల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్ప ఇది ఎవరు చూడలేరు. ఇంత లోపలికి గుడి ఉన్నట్టు కూడా ఐడియా లేదు ఎవరికి. ఈ టెంపుల్కి వచ్చే దారి చూడండి, ఇలాగుంది. చాలా లోపలికి ఉంటుంది. ఈ బయటికి కూడా ఈ దారి ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ టెంపుల్ ఉంది అని చెప్పేసి. ఈ దారి మార్గం నుంచి వస్తే ఆ టెంపుల్ కనిపిస్తుంది మీకు. గుడి బయట వ్యూ వచ్చేసి ఇలా ఉందండి. ఇది గుడి బయట ఇట్లా ఉంటుంది. ఇది ఆ గుడికి వెళ్ళే మార్గంలో అండి. ఇక్కడ నుంచి ఆ వాటర్ ఇలా వెళ్తాయి. ఇలా వెళ్తే అక్కడ ఎండ్ అవుతుంది. మీకు ఆ దారి కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ ఊర్లో ఉన్న కొంతమందికి మాత్రమే ఇక్కడ లోపల టెంపుల్ ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. తెలుసు, ఇదిగో ఇలా వెళ్ళాలి. ఇది టెంపుల్కి వెళ్ళే దారి. ఇది టెంపుల్ నుంచి బయటికి రిటర్న్ వెళ్ళే దారి. ఈ దారిలోనే అక్కడ ఏదైతే శివలింగం దొరికింది అని చెప్పారో టెంపుల్లో, అదే అక్కడ వాటర్ పారుతూ ఉంటాయి. చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అందరూ అక్కడ నుంచి వచ్చి అక్కడ స్వామిని దర్శించుకొని వెళ్తుంటారు. ఇదండి ఆ వాటర్. ఆ లోపలికి ఆ కోనేరు ఏదైతే లాస్ట్కు ఉందో ఆ లాస్ట్కు అక్కడ దొరికిందని చెప్పారనమాట. ఇక్కడ పూజారిని అడిగితే ఆ శివలింగం అది, దాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇది గుడి ముందర నుంచి వాటర్ అక్కడ నుంచి ఇందాక చూపించాను కదా, అక్కడ నుంచే వస్తుంది ఆ వాటరు. ఈ దార అనేది ఇలా ఉంది చూడండి, ఎంత క్లియర్గా ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్. కింద ఇసుక రాళ్ళు అన్నీ కనపడుతున్నాయి. ఇది గుడి నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళే దారి అండి. ఇలా ఉంటుంది దారి మొత్తం. చూడండి, ఇదిగోండి. చాలా ఇప్పుడు ఇందాక అక్కడ చెట్టు దగ్గర నుంచి మీకు చూపించాను ఈ నీళ్ళు. ఇది ఇటు సైడ్ అండి వ్యూ. టెంపుల్ అక్కడ జమ్ముల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. అదే అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ నుంచి ఇది దారి ఇక్కడికి. ఇదండి దారి, వెళ్తున్నారు కదా.
దారి అండి ఇది. వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు వర్షాలకు ఇదంతా కూడా వాటర్ వస్తాయి. ఈ దారి అప్పుడు కొద్దిగా ఉంటుంది. ఈ కట్ట ఏదైతే ఉందో నడుచుకుంటూ వెళ్ళే దారి ఈ కట్ట లైట్గా కనిపిస్తుంది. ఇది మొత్తం వాటరే ఉంటుంది. ఇది మొత్తం ఇక్కడికి జములా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అన్నాను కదండి. ఇది పాణ్యం నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నంద్యాల నుంచి ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి చాలామంది జోడు పొట్టేళ్ళు అంటారు కదండి, జంట పొట్టేళ్ళని తెచ్చి జంట కోళ్ళు తెచ్చి అమ్మవారికి ఇక్కడ బలి ఇచ్చి కోరుకున్నవి నెరవేరుతాయని చెప్పేసి, నెరవేరిన తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడానికి ఆ పొట్టేళ్లను, మేకలను, కోళ్ళను తెచ్చి అమ్మవారికి ఇక్కడ బలి ఇచ్చి ఇక్కడే వండుకొని వంట చేసుకొని ఇక్కడే తినేసి అందరికీ మిగిలినది ఇది ప్రసాదంగా పెట్టి వెళ్తారండి. అక్కడ కనిపిస్తుంది మీకు, అది చూపిస్తాను. ఆల్రెడీ మాది కంప్లీట్ అయిపోయిందండి. మేము కూడా జోడు పొట్టెళ్ళని తెచ్చాము. ఇది వేరే వాళ్ళది.